పైలో కనిపించేది ఫార్మా ల్యాబ్, కానీ లోపల నడుస్తుంది ప్రపంచాన్ని కదిలించే డ్రగ్స్ ఫ్యాక్టరీ. కోవిడ్ టెస్టుల పేరుతో నడుస్తున్న ప్రయోగాల గుట్టుగా మెఫ్రిడిన్ ఎండి అనే ఉత్పత్తి కేంద్రంగా మారి దేశవ్యాప్తంగా విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న దారుణాలు. ఇదంతా ఎక్కడో కాదు, మన స్వరాష్ట్రం తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ చెల్లపల్లిలో. సెప్టెంబర్ 5న మహారాష్ట్ర పోలీసులు చేసిన దాడిలో 12,000 కోట్ల విలువైన మత్తు పదార్థాలు, వేల లీటర్ల రసాయనాలు, టన్నుల కొద్దీ ముడిసరుకు బయటపడడమే కాకుండా హైదరాబాద్ సింథటిక్ డ్రగ్స్ హబ్గా మారుతున్న ఆందోళనకరణ వాస్తవాన్ని బహిర్గతం చేసింది. ఈ ర్యాకెట్ వెనుక ఉన్న నెట్వర్క్ ఎంత పెద్దది? అధికారులకు నిజంగా సమాచారం లేదా? రాజకీయ అండదండలేనా అనే ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఆగస్టు 8న ముంబైలో ఒక బంగ్లాదేశ్ మహిళ వద్ద 105 గ్రాముల మెఫ్రిడిన్ పట్టుబడడమే ఈ కథ మొదలు. విచారణలో ఆమె చెప్పిన వివరాలు హైదరాబాద్లోని చల్లపల్లి వైపు దారితీశాయి. సెప్టెంబర్ 5న మహారాష్ట్ర ఎంబీవీవీ మీరా భయందర్ విసాయ్ విరార్ పోలీసులు అక్కడికి చేరుకుని వాగ్దేవి ల్యాబొరేటరీస్ పై దాడి చేశారు. ఈ దాడిలో బయటపడ్డ మత్తు పదార్థాల పరిణామం విలువ దేశంలోనే అతిపెద్ద స్వాధీనాల్లో ఒకటిగా నిలిచింది. ప్రధాన నిందితుడు ఓలేటి శ్రీనివాస్ విజయమూర్తి ఫార్మా రంగంలో పనిచేసిన అనుభవాన్ని వినియోగించి చట్టబద్ధంగా కనిపించేలా ల్యాబొరేటరీ స్థాపించాడు. కానీ లోపల మెఫిట్రిన్ తయారీని గుట్టుగా కొనసాగించాడు. కోవిడ్ టెస్టింగ్ పేరుతో ప్రారంభించిన ప్రయోగాల తర్వాత పూర్తిగా డ్రగ్ ఉత్పత్తిగా మారింది. అతని సహాయకుడు తానాజీ పార్వటీరితో కలిసి ఈ నెట్వర్క్ను నడిపించాడు. ఈ ల్యాబ్లో స్వాధీనం చేసిన మెఫిట్రిన్ విలువ దాదాపు 12,000 కోట్ల రూపాయలు. అదీ కాకుండా 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడిసరుకు, వాహనాలు, మొబైల్ ఫోన్లు కలిసి ఒక భారీ నెట్వర్క్ను బయటపెట్టాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. అందులో బంగ్లాదేశ్ మహిళతో పాటు అనేక మంది ఇప్పటికే జైలులో ఉన్నారు. దర్యాప్తు అధికారులు చెబుతున్నట్లుగా ఈ నెట్వర్క్కు విదేశీ లింకులు ఉన్నాయని అనుమానం కూడా ఉంది. బంగ్లాదేశ్, ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు ఈ కేసులో కొత్త కోణాలను తెరపైకి తెచ్చాయి. ఫాతిమా అనే మహిళను అరెస్టు చేయడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ఆమె ఒక చట్టవిరుద్ధ వలసదారుగా గుర్తించబడడం కూడా దర్యాప్తును మరింత ఈజీగా మార్చినట్లు ఎంబీవీవీ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ను సింథటిక్ డ్రగ్స్ ఉత్పత్తిలో ప్రధాన కేంద్రంగా చూపిస్తోంది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాలో నగరం పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు ఐటీ, ఫార్మా రంగాల్లో పేరు తెచ్చుకున్న హైదరాబాద్ మరోవైపు డ్రగ్స్ హబ్గా మారుతుందా అనే ఆందోళన ప్రజల మధ్య వ్యాపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేక టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేశామని చెబుతున్న వేళ ఇది పెద్ద రాకెట్ బయటపడడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అధికారులు రాజకీయ ఆశ్రయం లేకుండా ఇంతటి ఉత్పత్తి, అంతర్జాతీయ సరఫరా సాధ్యమేనా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఒక హెచ్చరికలా చూడాలని, మరింత కఠిన చర్యలు, మరింత అప్రమత్తత అవసరమని తేట తెల్లమవుతుందని నిపుణులు చెబుతున్నారు.